మరి నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు కదా, నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు. మద్దిల చెరువు సూరి జైలు నుంచి నీ మొగునికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా నేను పలానా టైంలో చంపుతానని చెప్పినట్లుగా నువ్వే సినిమా తీపించుకున్నావు. రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిచి భోజనం చేసి, ఆయన ఏం పేరు, పరిటాల రవి పాత్రధారి వివేక్ ఒబరాయ్, ఆయనతో ఫోటోలు దిగి మీకు ఇంటిలో పాది మీరంతా మురిసిపోయి మీరు తీర్చుకున్న సినిమాలని రక్త చరిత్రని 100 కూలీలు జరిగినటువంటి సినిమా. అది మీ భర్తకు సంబంధించినటువంటి కథతో తీసిన సినిమాను, దాంట్లో నువ్వే తీర్చుకున్న సినిమా. సూరి ఫోన్ చేసి బెదిరించి చంపినాడని బయట నిజ జీవితంలో చూస్తే పరిటాల రవి చనిపోయేదానికి నెల ముందో కొన్ని రోజుల ముందో మద్దిల చెరువు సూరి నన్ను చంపాలని కుట్ర చేసినాడు, నన్ను చంపుతాడు ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాడు. మరి ఎవరు మగవాడు? ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత కాలం మారింది, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. నీ మొగుడిని చంపిన సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ రాజకీయ జీవితం ఈరోజు 2009 తర్వాత నీ రాజకీయ జీవితం ఈరోజు మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి భిక్ష. మద్దిల చెరువు సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ బంధువుల్ని పంపిలే మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి 2009 ఎన్నికలకు ముందు. నీ మొగుడిని చంపిన కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నువ్వు సయోధ్యలు కుదుర్చుకోలేదా? మద్దిల చెరువు సూరి తన శిష్యుడు చీమల శివలింగ మద్దిల చెరువు సర్పంచును మీ దగ్గరికి పంపలేదా? నీ తమ్ముడు బాలాజీ అతనికి 5 లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా? మద్దిల చెరువు సూరి శిష్యుడు బానును మీరు ఉపయోగించుకోలేదా? మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి అనేవాడు లేకపోతే 2009లో నువ్వు ఎమ్మెల్యే కాదు. ఇది నీ చరిత్ర, నీ అసలు చరిత్ర.